అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీకి తుఫాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ అండమాన్ పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది బలపడి రేపు వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాయుగుండం ఈ నెల 30 నాటికి తుఫానుగా మారే అవకాశాలున్నాయంటోంది. ఇక దీని ప్రభావంతో ప్రధానంగా ఉత్తర కోస్తాపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశాలున్నాయని బాంబు పేల్చింది వాతావరణ శాఖ. 26 నుంచి ఏపీలో వర్షాలు కురుస్తాయని, 28 నుంచి వర్షాలు పెరుగుతాయని తెలిపింది. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయంటోంది భారత వాతావరణ శాఖ. ఈ అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ మార్నింగ్ వైశాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరుస తుఫాన్లు, భారీ తుఫాన్లు, అదేవిధంగా వరదలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో రాష్ట్రానికి వరదలు, భారీ వర్షాలు రావడం కొన్ని సంవత్సరాలుగా సాంప్రదాయంగా మారిపోయింది. మంతన్ తుఫాను ప్రభావం గత నెలలో, ఈ నెల మొదటి వారంలో చూపిన ప్రభావం నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేదు. మళ్లీ మరో తుఫాను ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి ఈ నెల 22 నుంచే భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పటికే కడప జిల్లాలో కురిసిన అతి భారీ వర్షాలకు ఆ జిల్లా అతలాకుతలవడం జరిగింది. తిరిగి మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది దక్షిణ అండమాన్ పరిసరాల్లో ఏర్పడిందని, ఇది బలపడి సోమవారానికి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనాలు వేసింది. ఈ వాయుగుండ ప్రభావంతో ఈ నెల 30 నుంచి నాటికి తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయి కూడా ఇటు వాతావరణ శాఖ, అటు విపత్తుల నిర్వహణ సంస్థలు హెచ్చరించడం జరిగింది. ప్రధానంగా ఇది ఉత్తర కోస్తాపై ప్రభావం చూపిస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. 26 నుంచి ఏపీలో వర్షాలు కురుస్తాయని, 28 నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా తెలపడం జరిగింది. ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఉపరితల ఆవర్తన ప్రభావం ఏర్పడంతో, దాని ప్రభావంతో ఈ రోజు ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అధికారులు ప్రకటించారు. రాష్ట్రానికి రానున్న తుఫాన్ ముప్పుతో ప్రజలు ఇప్పటికే భయాందోళనకు గురవుతున్నారు. 1 కాదు, 2 రోజులు కాదు, వారం రోజుల పాటు అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం బలపడి వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని ప్రకటించారు. ఇది 30 తేదీ నాటికి తుఫాన్గా మారుతుందని కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మందా తుఫాన్ విధ్వంసం నుంచి కోలుకుంటున్న ఏపీకి మరో దెబ్బ పడనుంది. వాస్తవానికి మందా తుఫాన్ పై ప్రభుత్వం ముందు నుంచి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. మంతన్ తుఫాన్ ప్రభావం ఉంటుందని చెప్పినప్పుడు కొంతమంది సీరియస్ గా పట్టించుకున్నప్పటికీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రులు, అధికారులు, సీనియర్ ఐఏఎస్లు కూడా రంగంలోకి దిగి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ప్రభావం పూర్తిగా కనపడింది. ఊళ్ళు కొట్టుకుపోయే పరిస్థితి రావడంతో ఎక్కడికెక్కడ వారిని తరలించారు. అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇది పూర్తిగా వాయుగుండం తుఫానుగా మారుతోంది. వారం రోజుల పాటు వర్షాలు పడతాయని హెచ్చరించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమవుతోంది. కేవలం ఉత్తరాంధ్రపై ప్రభావం ఉంటుందని చెప్పినప్పటికీ కూడా తీర ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో, శ్రీకాకుళం నుంచి అటు నెల్లూరు వరకు ఉన్న అన్ని తీర ప్రాంతాల్లో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ తుఫాను ప్రభావాన్ని ఈ రోజు పడే వర్షాల ద్వారా తెలుసుకునే, తద్వారా గతంలో మంతన్ తుఫాన్ ఏదైతే సీనియర్ ఐఏఎస్ అధికారులు జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ గా నియమించారో, సీనియర్ ఐఏఎస్ ని కోఆర్డినేటర్లుగా నియమించారు. అదే స్థాయిలో ఇప్పుడు కూడా చేస్తున్నారు. గ్రామాలకి మండల స్థాయి అధికారులను, మండలాలకి డివిజన్ స్థాయి అధికారులు, అది జిల్లాకి సీనియర్ ఐఏఎస్ లను నియమించడంతో పాటు ఎక్కడికెక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని ఇతర ప్రాంతాలకు తరలించాలని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ తుఫాను వచ్చినప్పుడల్లా మత్స్యకారులు, చేనేత కార్మికులు, రైతులు తీవ్ర ఇబ్బందులు, నష్టాలకు గురవుతున్నారు. ఇప్పటికే మంతన్ తుఫాన్ లో పంట నష్టపోయిన వారికి ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇస్తానని ప్రకటించింది. దానికోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, కృష్ణా తదితర ప్రాంతాల్లో రైతులు ధాన్యం ఆరబోసుకున్నారు. ఇప్పుడిప్పుడే ధాన్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. మరో వారం రోజులుంటే 100% ధాన్య అమ్మకాలు పూర్తవుతాయి. కాబట్టి ఈ వారం రోజులు వర్షాలు రాకుండా ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. తుఫాన్లని లేదా ప్రకృతి వైపరీత్యాలకే పూర్తిగా నిరోధించే అధికారం ఇంతవరకు మానవాళికి లేదు. కాబట్టి రైతులు అప్రమత్తం కావాలి. రోడ్లపై గాని కళ్లాలపై ఆరబోసుకున్న ధాన్యం ఉంటే ముందుగానే తరలించుకోవాలి. తడిసిపోకుండా తేమ శాతాన్ని పరిశీలించుకుని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ రైతుల్లో ఆందోళన ఉంది. ఎందుకంటే గత మంతన్ తుఫానుకి పొలాలు పడిపోవడంతో వాటి కోతలు జాప్యం జరుగుతుంది. కోసిన ధాన్యం రోడ్ల మీద ఉంది.
17% వరకు మాత్రమే తేమను అనుమతిస్తున్నారు. కాబట్టి ఈ తేమ శాతాన్ని తగ్గించేందుకు రోడ్లపై ఆరబోసుకున్నారు. ఇప్పుడు వర్షాలు పడితే తిరిగి ఇవి పాడైపోతాయని, కుళ్ళిపోయి మొక్క వచ్చే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా జిల్లాలో ఎక్కువగా చేనేత కార్మికులు ఉన్నారు. వారు ఇప్పటికీ పురాతన మగ్గాలపై ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఆ మగ్గాల్లో నీరు చేరుతుందన్న భయం వారిలో ఉంది. ఇక ఆకాశంలో మబ్బు వేసినా, గట్టిగా గాలులు వేసినా కూడా మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు కూడా మరో వారం 10 రోజుల పాటు ఇళ్లకే ఉండాలన్న ఆందోళన వారిలో మొదలైంది. ప్రజల కోసం ఎవరికీ ప్రాణ నష్టం జరగకూడదన్న ముందు జాగ్రత్త చర్యలతోనే ఆదేశాలు ఇస్తున్నాం. కాబట్టి అటు మత్స్యకారులు ఖచ్చితంగా ఈ ఆదేశాలు పాటించాలి. ఈ 2-3 రోజులు మా వేటకు వెళ్లవద్దని చెప్తున్నారు. తుఫాను ప్రభావంతో ఏ ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం ఉంటుంది, ఏ ప్రాంతాల్లో ముంపు సమస్య ఉంటుంది, తీర ప్రాంతాల్లో పరిస్థితి ఏంటుంది ఇప్పటి నుంచి మెరైన్ అధికారులు, మత్స్యశాఖ అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. కలెక్టర్లు అధికారులతో మాట్లాడుతున్నారు. అటు భారత వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ, మన విశాఖ వాతావరణ శాఖ అధికారులతో కూడా కలెక్టర్లు మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసుకుంటున్నారు. మెంతన్ తుఫాను అంత తీవ్రంగా వచ్చినప్పటికీ ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదు. అదే లక్ష్యంతో ఈ తుఫాను కూడా ప్రజలను రక్షించి ఆస్తి నష్టం కూడా తగ్గించాలన్న ఉద్దేశంతోనే అధికార యంత్రాంగం పనిచేస్తుంది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. వారిని వారి కేంద్రాల్లో ఉండాలన్న ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. కేవలం ఉత్తర కోస్తనే కాదు, తీర ప్రాంతాల్లో కూడా దీని ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఎక్కడ వర్షం వచ్చినా, చిన్న గాలి వచ్చినా ఈ ప్రభావం కాకినాడ జిల్లా పరిధిలోని ఉప్పాడ సముద్రంలో కనపడుతుంది. కాబట్టి ఆ ప్రాంతం మీద కలెక్టర్ ఇప్పటికే దృష్టి పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు పడతాయి, మరో తుఫాను ముంచుకొస్తుందన్న హెచ్చరికలతో భయాందోళనకు గురవుతున్నారు. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ సాంబశివరావు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.